రోహిణి గురించిన మొత్తం నిజాన్ని విద్యతో బయట పెట్టించి రోహిణి చెంప పగలగొట్టిన బాలు. షాక్లో ప్రభావతి, మనోజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా, బాలు అయితే రోహిణి గురించి గట్టిగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో భాగంగానే బాలు అయితే అందరికీ పాస్పోర్ట్ అప్లికేషన్స్ తీసుకొచ్చాడు. అందరికీ ఇచ్చిన తర్వాత నాకు పాస్పోర్ట్ ఉందని మనోజ్ అంటాడు. శృతి ఇంకా రవి కూడా మాకు పాస్పోర్ట్స్ ఉన్నాయంటారు. అయితే ఇక పార్లర్ అమ్మ కూడా పాస్పోర్ట్ ఉండే ఉంటుందిగా అని చెప్పని అంటే నాకు ఉంది అంటుంది. మరైతే నాన్న, నువ్వు, నేను, మీనా, అమ్మ మనం పాస్పోర్ట్కి అప్లై చేస్తే సరిపోతుంది అని చెప్పని అంటాడు. ఇప్పుడు సడన్గా ఇదేంట్రా అంటే మనం మలేషియాకి వెళ్ళబోతున్నావు నాన్న అని చెప్పని అంటే అవునా, అదేంటి అని చెప్పని అడుగుతాడు. సడన్గా ఈ ఆలోచన ఎందుకు చేసావంటే ఏం లేదు నాన్న, మొన్న వచ్చేళ్ళారు కదా, ఆయనకి అదే జైలర్ గారు బాగా తెలుసంట. కాబట్టి ఈ పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో ఏంటో ఆయనే ఈజీగా కనుక్కుంటానని చెప్పాడు. అందుకే ప్రశాంతంగా అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఒక్కసారి అందరం కలిసి ఆయన్ని పరామర్శిద్దాం అని అంటే, చూడు బాలు, మీరెందుకు అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని అనేసరికి, ఏంటమ్మా రోహిణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనవసరంగా మీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారా? ఎవరు వాళ్ళు? నీ భర్తకి తమ్ముడు వాడు. ఈ ఇంటికి ఈ ముగ్గురు కొడుకులు సమానమే. అయినా మీ మంచి కోసమే వాడు చెప్తున్నారు కదా. అయినా మీ నాన్నను చూడాలని నీకు లేదా ఏంటి? జైలర్ గారితో మాట్లాడితే జాగ్రత్తగా అది మీ నాన్నని బయటకు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. మరి అది వదిలేసి దాని గురించి ఆలోచించడం మానేసి నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసేసి అంటే, అది కాదు మావయ్య, అసలు ఇప్పుడు మా నాన్న గురించి ఎందుకు మావయ్య ఇలా ఆలోచించటం? మా నాన్న గురించి ఎందుకు మావయ్య ఇంతలా వీళ్ళు పాకులాడటం? నేను చూసుకుంటాను కదా అని అంటే, ఏం చూసుకుంటావు అని అంటుంది శృతి. ఈ రోజుకొచ్చి మీ నాన్న ఎలా ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడటం కూడా నేను చూడలేదు. అసలు మీ నాన్న గురించి ఎవరితో నేను డిస్కస్ చేయడం కూడా నాకు తెలీదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎంతసేపు ఎవరు ఏది మాట్లాడినా తప్పే మాట్లాడుతున్నారన్నట్టుగా ఆలోచిస్తావేంటి అని చెప్పేసేసి అనేసరికి ఇకప్పుడు ఒక్కసారిగా రోహిణి అయితే, నేను అలా అనట్లేదు, నా పని నేను చూసుకోగలను కదా, నేను చేసుకోగలను కదా, మరి ఎందుకు ఇలా అని చెప్పేసేసి అనేసరికి, ఏంటది ఎందుకు ఇలా? పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా నోరు మూసుకొని బాలు చెప్పినట్టుగా చేస్తే ప్రశాంతంగా మీ నాన్న బయటకు వస్తాడు, ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని అనేసరికి ఇకప్పుడు అలాగా, సరే అయితే మీరందరూ కలిసి ఇప్పుడు మలేషియా వెళ్ళి అక్కడ మా నాన్నని విడిపించి తీసుకొచ్చి అనగానే, విడిపించి తీసుకొచ్చి కాదమ్మా, విడిపించి మీ నాన్న అకౌంట్లన్నీ ఓపెన్ చేయించి వాటిల్లో ఉన్న డబ్బుని తీసుకొని ఇండియాకు వద్దాం అనగానే, మీకు మనుషుల కంటే డబ్బే ముఖ్యం అత్తయ్య అని అంటే, మనుషులు ముఖ్యం కాబట్టే వాడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీ నాన్నని విడిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. దాంతో ఇక ఒక్కసారిగా ఏంటిది, అన్నీ కూడా నాకు రివర్స్ అవుతూ వస్తున్నాయి అని చెప్పేసేసి అనుకుంటూ, అది కాదత్తయ్య, మీరెందుకు వాళ్ళతో పాటు ఇదై మాట్లాడుతున్నారు అని చెప్పానంటే, ఏమో నాకు నీ ప్రవర్తనే తేడాగా అనిపిస్తోంది రోహిణి. వాళ్ళు మీ నాన్న గురించి మాట్లాడిన ప్రతిసారి నువ్వెందుకు అలా ఇదవుతున్నావు అని చెప్పేసేసి అనగానే, అది కాదత్తయ్య, నేనేమీ ఇదవ్వట్లేదు. అసలు వీళ్ళెందుకత్తయ్య నా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటే, పోని అనుకుందాం, నేనే బాలుతో చెప్పి పాస్పోర్ట్కి అప్లికేషన్ తెప్పించాననుకో, ఏం చేస్తావు? నేను కూడా నీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటావా అంటుంది ప్రభావతి. ఇదేంటి సడన్గా కొడుకు వైపుకు తిరిగిపోయింది? సడన్గా కొడుకుతోటి కలిసిపోతుందా ఏంటి? వామ్మో, బాలు ఒక్కడే అయితేనే తట్టుకోలేకపోతున్నాం, అలాంటిది ఇప్పుడు ఇంకా ఇద్దరూ కలిసిపోయారంటే అంతే సంగతులు. అయ్యో బాబోయ్, వద్దు అని చెప్పి, లేదత్తయ్య వెళదాం, తప్పకుండా వెళదాం, మీరందరూ అప్లై చేయండి అని అనుకుంటూ ఇక రోహిణి అయితే ఈ పాస్పోర్ట్లు అప్లై చేస్తే రావడానికి 40 రోజులు పడుతుంది. అక్కడ నుంచి వీసా ప్రాసెస్ ఏముంది, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అందరికీ వీసాలు వేసేస్తానంటాడేమో. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా వీసాలు ఏం చేశాడంటే
అందరూ కలిసి వెళ్ళిపోవడమే. ఓ అమ్మో ఇదెక్కడ గోల్రా బాబు అనుకుంటూ ఇక తన గోడు చెప్పుకోవడానికి ఉంది కదా విద్య, అక్కడికి పరిగెడుతుంది రోహిణి. అలా పరిగెట్టేసరికి బాలు అయితే చాలా తెలివిగా విద్య రోహిణి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నదంతా కూడా క్యాప్చర్ చేయడానికి పరుగును వెళ్తాడు వాళ్ళ వెనకాలే. తను వెళ్తే ఎక్కడ విషయం బయటపడిపోతుందోనని మీనాని జాగ్రత్తగా పంపిస్తాడు. మీనా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుతుంది. మీనాని చూసి విద్య అయితే రా మీనా కూర్చో, కాఫీ తాగుదు గాని అని చెప్పి కాఫీ పెట్టుకొస్తుంది. మీనా విద్య ఇల్లంతా చూస్తూ జాగ్రత్తగా ఒకచోట కెమెరాని ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేసి అంటే ఫోన్ కెమెరా ఫిక్స్ చేసేసి బాలు ఫోను ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. బయటే ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏంటి విద్య ఇది, నాకేం అర్థం కావట్లేదే, అసలు ఏంటి ఇదంతా, పూర్తిగా దొరికిపోయేలా ఉన్నానే అని చెప్పని అంటూ ఉంటే, ముందు నుంచి నీకు నేను చెప్తూనే ఉన్నాను, నీవు చెప్పమన్న అబద్ధాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను, నువ్వు చేయమన్న పనులన్నీ చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు చూస్తే పూర్తిగా నేను మునిగిపోయేలా ఉన్నాను అని చెప్పని అంటుంది విద్య. అయితే ఏంటే అలా అంటావు, ఎప్పుడు నాకు అండగా నిలబడేదానివి నువ్వు, అలాంటి నువ్వే ఇలా మాట్లాడితే నేనేమైపోతానే అంటూ ఉండేసరికి, ఏంటి అలా మాట్లాడేది ఇలా మాట్లాడేది, అసలు నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసేసి అంటే, ఏం అర్థం అవ్వాలి, నాకు తెలియక అడుగుతున్నాను, ఏం అర్థం అవ్వాలి, అసలు నువ్వు చేసిన పని నీకు తెలుస్తోందా, ఇప్పుడు వాళ్ళు మలేషియా తీసుకెళ్తే ఆ మలేషియాలో ఎవరూ లేరని తెలిస్తే ఏం చేస్తావే అప్పుడు, నీతో పాటు అబద్ధాలు చెప్పిన నేను కూడా బుక్ అయిపోతాను. వద్దు తల్లి వద్దు, నీకో దండం, నీకు మలేషియాలో ఎవరూ లేరనే విషయాన్ని నేనే చెప్పేస్తాను, కనీసం వాళ్ళ దృష్టిలో మంచిదానిగానన్నా మిగులుతానే అంటే, ఓహో ఇప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో మంచిదాని అయిపోయి నువ్వు గొప్పదాని అయిపోదాం అనుకుంటున్నావా అంటుంది. నేనెందుకు గొప్పదాన్ని అవుతానే, నాకేమన్నా మీ ఇంట్లో వాళ్ళు చుట్టాలా పక్కాలా అని అంటే, మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఇప్పుడు వాళ్ళకి అర్జెంటుగా నిజం చెప్పాలనుకుంటున్నావు అంటే, వాళ్ళు కనీసం విద్య కూడా మాకు నిజం చెప్పలేదు అని చెప్పని అనుకుంటారు కదా అనగానే, ఓహో విద్య కూడా నిజం చెప్పలేదు అనుకోవడానికి విద్యమైనా వాళ్ళకి ఫ్రెండా లేకపోతే చుట్టాలమ్మాయా అంటుంది. బాబోయ్ నీతో నేను మాట్లాడలేనులే కానీ వదిలేసేయి అని చెప్పి విద్య అయితే ఇక సైలెంట్ అయిపోతుంది. ఇదంతా కూడా ఫోన్లో రికార్డ్ అయిపోతుంది. మీనా వెళ్ళిపోయిన తర్వాత తెల్లారు వస్తుంది మీనా అక్కడికి. ఇక తెల్లారి పొద్దున్నే మీనా వచ్చిన తర్వాత ఇక మీనాని చూసి, ఇదేంటి పొద్దున్నే వచ్చావు అంటే, నిన్న నేను నా ఫోన్ ఇక్కడే ఎక్కడో మర్చిపోయాను, అన్ని చోట్ల వెతికాను కానీ ఫోన్ కనిపించలేదు, ఇక్కడికి వచ్చేళ్ళాను కదా ఇక్కడేమైనా వదిలేసానేమోనని అంటూ ఉంటే, ఇక్కడ అనగానే అవును మీ ఇంట్లో ఇల్లంతా కలిగి తిరిగి చాలా బాగుందని చూస్తూ అటు ఇటు నడిచాను, అప్పుడేమైనా ఎస్ అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ చూసి ఆ ఫ్లవర్ వాజ్ని చూస్తూ ఫోన్ పక్కన పెట్టేశాను విద్య అనగానే, అయ్యో అవునా వెళ్ళి చూడు అని చెప్పని అంటే, అక్కడ ఫోన్ ఉంటుంది కానీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఇదేంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటుంది విద్య. ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా, సైలెంట్లో ఉంది కదా అని చెప్పని అనగానే, ఓహో సరే అయితే అని చెప్పి అంటుంది. అక్కడి నుంచి ఇక ఇంటికి బయలుదేరిపోతుంది మీనా. రావడమే బాలుకి ఫోన్ ఇచ్చేస్తే బాలు ఛార్జింగ్ పెట్టేసి ఆన్ చేసేసరికి అందులో క్లియర్ కట్గా మొత్తం విద్యా రోహిణి మాట్లాడుకున్నదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఇక అలా రికార్డ్ అయ్యేసరికి ఆ రికార్డ్ని పట్టుకుని ఇక మీనా అయితే విద్యకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. ఇంటికి వస్తుంది విద్య అయితే. వచ్చిన తర్వాత, విద్య రోహిణి గురించి కొన్ని నిజాలు నువ్వు మాకు చెప్పాలి అంటే, నాకేం తెలీదు, నాకు తెలిసినవన్నీ మొన్న నువ్వు అడిగితే చెప్పేశాను, ఇప్పుడు నన్ను ఇంటికి ఎందుకు రమ్మన్నావు, దీనికోసమా అని చెప్పని అంటుంది. అవును దీనికోసమే రమ్మన్నాను అంటుంది. ఇక మీనా అయితే, అమ్మ బాబోయ్ నాకేం తెలీదు, దయచేసి నువ్వు నన్నేమి అడక్కు అని చెప్పని అంటుంది. ఏంటేం తెలీదు, క్లియర్గా నువ్వు మాట్లాడిందంతా నా దగ్గర ఉంది అని చెప్పేసి అంటూ ఇక విద్యను కూర్చోబెట్టి ఆ వీడియో ఆన్ చేస్తుంది. చుట్టూ సత్యం, ప్రభావతి, శృతి, రవి, బాలు, మనోజ్ కూడా ఉంటాడు. రోహిణి పార్లర్కి వెళ్తుంది. ఇక విద్య అయితే ఆ వీడియో చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనా మా ఇంట్లో ఫోన్ పెట్టింది ఎందుక అని అంటుంది. అవును ఇందుకోసమే, ఇప్పుడు చెప్పు ఏంటి అసలు కదా, ఏంటి ఆవిడ గారి మలేషియా కదా అని చెప్పని అంటే, విద్య వీళ్ళు కావాలని ఏమైనా చెప్పిస్తున్నారా అంటే, లేదంటీ అందులో మీరే చూశారుగా మేమిద్దరం మాట్లాడుకోవడం అని చెప్పని అంటుంది. అవును అలా మాట్లాడుకున్నారేంటి, రోహిణికి ఏదో మలేషియాలో ఎవరూ లేరన్నట్టు అంటుంది.
మీరు ఇంత అమాయకంగా పిచ్చితనంగా ఉన్నారు కాబట్టే రోహిణి అలాంటి ఆటలు ఆడుతోందంటీ అని చెప్పనంటుంది. ఏం మాట్లాడుతున్నావు విద్య అనగానే, లేకపోతే అందులో మేము మాట్లాడుకున్నదంతా నిజమేనా ఆంటీ? రోహిణికి మలేషియాలో ఎవరూ లేరు, అసలు రోహిణికి తండ్రే లేడు. ఈ అబద్ధాలన్నింటినీ మొయ్యలేక నా భారంతో నా తల పగిలిపోతోందని చెప్పి ఆ రోజున నేను దానికి చెప్పాను. రోహిణి విషయంలో మీరు దారుణంగా మోసపోయారా ఆంటీ అని అంటుంది. మోసపోయామా? అదేంటి? మరి కామాక్షి రోహిణి చాలా డబ్బున్న అమ్మాయి అని చెప్పేసి చెప్పింది అనగానే, ఆ రోజున మనోజ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసేసి రోహిణి కావాలని చెప్పే అలా కామాక్షి ఆంటీకి పెళ్లిళ్ళ పేరేతో చెప్పించింది ఆంటీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అసలు అసలు రోహిణికి మలేషియాకి సంబంధం లేదా? మరి అక్కడ మా నాన్న జైల్లో ఉన్నాడంటుంది అనగానే, ఆంటీ ఎవరైనా ఇంతవరకు వాళ్ళ నాన్నను చూసారా అని అంటుంది. ఆ గది ఇప్పుడు వచ్చింది దారిలోకి. చెప్పమ్మా ప్రభావతమ్మ, ఎప్పుడైనా నువ్వు వాళ్ళ నాన్నను చూసావా? వాళ్ళ నాన్నతో మాట్లాడావా? వాళ్ళ నాన్న వస్తున్నాడు, వచ్చేస్తాడు అనడమే కానీ వచ్చేసాడు అని కూడా అంది. కానీ చివరాఖరి నిమిషంలో ఆఖరికి ఆ పుస్తలు మార్చిన రోజున కూడా ఇదిగో వచ్చేసాడు అదిగో వచ్చేసాడు అని గడిపేసిందే తప్ప ఎక్కడొచ్చాడు వాళ్ళ నాన్న? అది ఆ రోజునే నాకు అనుమానం వచ్చింది. మాట్లాడితే బాలుగాడు కావాలని చెప్పి అమ్మ కొట్టి పాడేస్తుందని చెప్పి నేను మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పమ్మా ప్రభావతమ్మ, ఈవిడ గారికి మలేషియాలో ఎవ్వరూ లేరు అని చెప్పి, అదే మీ కోడలు గారికి తన ఫ్రెండే చెప్తోంది. ఇప్పుడేమంటావు అని చెప్పని అంటే, విద్య నువ్వు ఊరికే ఏడిపించడానికి చెప్తున్నావు కదూ, నిజం కాదు కదూ అంటూ ఉంటే, అయ్యో ఆంటీ మీరు ఇలా ఉండబట్టే రోహిణి ఇంతలా ఆటలాడుతోంది ఆంటీ. ప్రతిదీ అబద్ధమే, ప్రతి విషయంలోనూ మోసమే. ఇంకా నేను ఈ అబద్ధాలని మోసాలని భరించలేక ఇక మీనా కూడా మా ఇద్దరి మాటల్ని బయట పెట్టేసింది కాబట్టి ఇక నేను దాచిపెట్టలేక మీకు బయట పెట్టేస్తున్నాను ఆంటీ. దయచేసి ఏమీ అనుకోకండి, నిజంగా నేను నిజాలే చెప్తున్నాను. రోహిణికి ఉన్నది ఒక తల్లి ఒక కొడుకు అని అంటుంది. కొడుకేంటి అనగానే, అవునంటీ రోహిణికి ముందే పెళ్ళైపోయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, అతను చనిపోయాడు. అందుకోసం అని చెప్పే ఇక ఆ పిల్లాన్ని వాళ్ళ అమ్మకు అప్పచెప్పి తను ఇక్కడికి వచ్చి పార్లర్లో వర్క్ చేస్తూ తను సొంతగా పార్లర్ పెట్టుకోవాలి అని చెప్పని అనుకుంది. ఈలోపే మనోజ్ పరిచయం అవ్వడం, మనోజ్ తనకి సెట్ అవుతాడని చెప్పని అనుకుని ఇక పెళ్ళిళ్ళ పేరైతోటి కామాక్షి గారికి ఫోన్ చేయించి తను ఏ విధంగా అనుకుందో ఆ విధంగా చెప్పించింది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇదంతా నిజమేనా విద్య అని అంటే, నిజమేనా ఆంటీ అంటుంది. దాంతో ఇక ప్రభావతి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఈలోపు ఇక పార్లర్ నుంచి చక్కగా ఇంటికి వస్తుంది రోహిణి. అయితే వచ్చిన తర్వాత విద్య వచ్చి వెళ్ళిన విషయం రోహిణికి తెలియదు. ఇంట్లో అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ మనోజ్ కూడా రోహిణితో మాట్లాడు, బాలు మీనా ఎవరు మాట్లాడరు. భోజనాల దగ్గరకు వచ్చేసరికి అందరితో పాటు రోహిణి కూర్చుంటూ ఉంటే అందరూ కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమైంది, ఎందుకు అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా తినలేదు కదా అని అంటే, నువ్వు తినమ్మా అంటుంది ప్రభావతి. అదేంటి అత్తయ్య మీరు తినరా అని అంటే, అత్తయ్య అని పిలవకమ్మా నువ్వు తిను అని చెప్పి, ఒరే మనోజ్ ఆవిడగారు తిన్నాక పిలిస్తే మేమందరం వచ్చి తింటాం అనగానే, ఇదేంటిది కుటుంబం అంతా ఒక్కటైపోయి నన్నొక్కదాన్నే ఒంటరిదాన్ని చేసేశారు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా చేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. అయితే అయినా కూడా డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టుండేసరికి గబగబా వడ్డించుకుని తింటుంది. తిన్న తర్వాత ప్లేట్ తీసుకెళ్ళి అన్ని ప్లేట్లలో వేస్తూ ఉంటే, నీ ప్లేట్ కడిగి సెపరేట్గా పెట్టుకో అంటుంది ప్రభావతి. ఏంటంటే ఇది, ఎందుకు ఇలా వెలివేసినట్టు చేస్తున్నారు అని అంటే, మేము కొన్ని విషయాల్ని మాత్రమే సహించగలుగుతామమ్మా, మరి ఇంత ఘోరంగా మోసం చేసే వాళ్ళని సహించే ఓపిక మాకు లేదు అని అంటారు. దాంతో ఏం జరిగింది మనోజ్ అంటే, దయచేసి నువ్వు నాతో మాట్లాడుకు రోహిణి, నాకు నేను చూస్తుంటేనే కంపరంగా ఉంది అంటాడు. ఇదేంటిది, నేనేం చేశానని ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి, ఏం చేసావు, ఎందుకు ఇలా చేస్తున్నామా, అదేగా నీకు కావాల్సింది, చెప్తాం వెయిట్ చెయ్యి అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే గబగబా వచ్చి, మీనా ఆ వీడియో ఏదే అని చెప్పని అంటుంది. ఏమండి మీ ఫోన్లోనే ఉంది ఇవ్వండి అనగానే, వీడియోనా, ఏం వీడియో, ఓరి భగవంతుడా
రోజుకొకటి బయటపడుతోంది. ఇప్పుడేం బయటపడి చచ్చిందో ఏంటో అనుకుంటూ, ఏం వీడియో ఆంటీ అంటుంది. చూద్దుగా నాగమ్మా, తినబోతూ రుచెందుకు అని చెప్పని అంటూ వీడియో తీసుకొచ్చి ప్లే చేయవే అంటుంది. అది చేస్తున్నాను అత్తయ్య అని చెప్పి మీనా ఆన్ చేసేసరికి అప్పుడు వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అందులో విద్య రోహిణి మాట్లాడుకుంటుంది. మొత్తం వచ్చేస్తుంది. ఈ బాలుగాడు ఎప్పుడు ఇదంతా రికార్డ్ చేశాడు అని అనుకుంటూ దీని మొత్తాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ చూపించాడే ఏంటి అనుకుంటూ, ఆంటీ డీప్ ఫేక్ వీడియోస్ కూడా వస్తున్నాయి, అలాంటప్పుడు ఏ వీడియో క్రియేట్ చేస్తాం ఎంతసేపు అని అంటే, ఓ ఏ వీడియో క్రియేట్ చేయటం ఎక్కువసేపు పట్టదు, కానీ నిజమైన మనిషి వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పొచ్చు కదా, హోలోగ్రాములు అయితే చెప్పవు కదా అని చెప్పని శృతి అంటుంది. ఎవరొచ్చి చెప్పారు, ఏం చెప్పారు అనగానే, నీ ప్రాణ స్నేహితురాలు విద్య అని చెప్పని అంటే, విద్య వచ్చిందా అంటూ ఉంటే, ఎప్పటికీ రావద్దని, ఎప్పటికీ నిజాలు బయట పెట్టొద్దని నువ్వేమైనా విద్యకు చెప్పావా అని చెప్పని అనగానే ఇక వెంటనే షాక్ అయిపోతుంది రోహిణి. నిజాలేంటి మనోజ్, ఏం నిజాలు బయట పెట్టారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే, నీ గురించి నేను నిజాలే, ఇప్పటి వరకు పిచ్చి వాళ్ళకులాగా నువ్వేది చెప్పితే అది నమ్మాం, ఏది అంటే అదే నిజం అనుకున్నాం, నువ్వు ఏదంటే అదే అనుకుంటూ వచ్చాం, కానీ చివరాఖరికి మేమందరం ఎంత వెర్రి వాళ్ళమో, ఎంత వెర్రి వెంగళప్పలమో, ఇన్ని రకాల డిగ్రీలున్న నేను, ఎలాంటి వంటైనా అవలీలుగా చేసే వాడు, వాడి భార్య, ఇటు నుంచి మా అమ్మ మా నాన్న, నిజంగా మేమంతా వెర్రివాళ్ళమే. ఏమన్నా కాస్తో కూస్తో తెలివైన వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే బాలు మీనా మాత్రమే అంటాడు. మనోజ్, నువ్వేంటి వాళ్ళని పొగుడుతున్నావు అని అంటే, నిజమే కదా, చదువు లేని వాళ్ళు నాకంటే తక్కువ సంపాదిస్తారు, ఎలాంటి డిగ్రీలు లేవు అని చెప్పి చాలా హేళన చేశాను. అసలు ఎందుకలా అంటున్నావు మనోజ్ అంటే, వాళ్ళిద్దరే కదా అసలు నీ నిజస్వరూపం మొత్తం బయట పెట్టింది, వాళ్ళిద్దరే కదా అసలు నువ్వు ఎలాంటి దానివో మాకు తెలిసేలా చేసింది అనగానే, ఏం మాట్లాడుతున్నావు మనోజ్ అంటుంది. నిజం మాట్లాడుతున్నాను రోహిణి, నిజమే మాట్లాడుతున్నాను, వీళ్ళకి ఇంకా మరో పనేవి లేదా అంటే నోరు ముయ్యి రోహిణి అంటాడు మనోజ్. మనోజ్, నువ్వు నన్ను అంటూ ఉంటే నోర్మై, ఇంకా ఏంటి ఓకే బుకాయించి మాట్లాడుతున్నావు, వాళ్ళకేం పని లేదా వీళ్ళకేం పని లేదా అని మాట్లాడతావేంటి, అసలు నువ్వేంటి, నీ బ్రతుకేంటి అని చెప్పని అంటే, మనోజ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడేది, నీలాంటి దాంతో ఇలాగే మాట్లాడాలి, ఎందుకంటే నువ్వు చేసినటువంటి మోసం, నువ్వు చేసినటువంటి ద్రోహం ఎవ్వరూ చేయరు, నీకు నేను జీవితాన్ని ఇచ్చాను, అలాంటి నా దగ్గర కూడా నువ్వు అబద్ధాలు ఆడావు, మోసం చేశావు అని అంటే, దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, నీ మొదటి పెళ్లి గురించి, నీ కొడుకు గురించి, నీ తల్లి గురించి, నీ దొంగ మలేషియా గురించి, మలేషియాలో దొంగ జైల్లో ఉన్నటువంటి నీ దొంగ బాబు గురించి అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. విద్య మొత్తం బయట పెట్టేసిందా ఏంటి అనుకుంటూ, ఎవరు చెప్పారు మనోజ్ ఇదంతా, కావాలని మనిద్దరిని విడదీయటానికి ఎవరు కావాలని చెప్పారు మనోజ్ అనగానే, అవునా, మరి ఎవరో కావాలని చెప్పినప్పుడు మీ అమ్మ పేరు సుగుణమ్మని, నీ కొడుకు పేరు చింటూ అని, వాళ్ళని ఈ ఊరే తీసుకొచ్చి మా నాన్న పనిచేస్తున్న స్కూల్లోనే నీ కొడుకుని జాయిన్ చేశావని ఎలా చెప్తారు, కావాలంటే అది రుజువు చేస్తామని కూడా ఎలా చెప్తారు అనగానే షాక్ అయిపోతుంది ఇక రోహిణి. అయిపోయింది, ఇంకేం లేదు, మొత్తం అంతా బయటకు వచ్చేసింది అని చెప్పి కంగారు పడిపోతూ, అది కాదు మనోజ్, దయచేసి చెప్పేది విను ప్లీజ్ అని చెప్పని ఏదో చెప్పబోతుంటే, చాలు రోహిణి చాలు, ఇప్పటి వరకు నమ్మినందుకు నువ్వు మాకు బాగా చేసావు, చాలా బాగా చేసావు అని చెప్పేసేసి అంటూ ఇక మనోజ్ అయితే మాట్లాడుతూ ఉంటే, ఆగరా కొంచెం మిగిలిపోయింది, అది నేను ఫినిష్ చేస్తా అని చెప్పి, ఏంటమ్మా అసలు మీ ముందు మాట్లాడే స్థాయే కాదా నాది, నీ ముందు నిలబడే స్థాయే కాదా నా భార్యది, ఎన్ని మాట్లాడినావు, ఎన్ని రకాలుగా మాట్లాడావు, ఎంత తీసి పారేశావు, అసలు నీలాంటిది ఈ ఇంట్లో ఉండటం, నీలాంటిది నా అన్నకి ఇంతలా మోసం చేయటం అస్సలు తట్టుకోలేకపోతున్నాను అంటూ రోహిణి చంప చెల్లుమని చెప్పి పగలగొడతాడు ఇక బాలు. అయితే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇక అలా షాక్ అయినటువంటి రోహిణిని చూసి ఒక్కసారిగా బాలు అయితే, ఏంటిది, సారీ ప్రభావతి అయితే, నువ్వెందుకురా కొట్టావు, మనోజ్ కొట్టడా ఏంటి అంటే, అన్నది మాటలు మమ్మల్ని కదా అని చెప్పని అంటాడు. ఇక అప్పుడు ప్రభావతి, అంతేలే, మాటలు పడ్డా వాళ్ళకి తెలుసా బాధేంటో, ఎవరికైనా ఎందుకు తెలుస్తుంది అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే ప్రభావతి, రోహిణి అందరూ కూడా సరే అయితే అని చెప్పేసేసి ఇంకా ప్రశాంతంగా రోహిణిని బయటికి పంపించేయాలి అని చెప్పని అనుకుంటారు.
ఇక అనుకున్న ప్రకారంగా సత్యం కూడా దానికి సరే అనడంతో ఇక రోహిణిని బయటకు పంపాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనోజ్ రోహిణిని బయటకు పంపడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. రోహిణి ముందు వెళ్ళడానికి ఒప్పుకోవాలి కదా, తను కేసు వేస్తే అప్పుడు ఇబ్బందులు ఫేస్ చేయాలి కదా. మరి ఇదంతా కూడా ఈ కథ ఎలా ముందుకు వెళ్తుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.